అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోని వచ్చేసానండి. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఫ్యామిలీ అంటే కుటుంబం అంటే ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం ఏదో తెలుసుకుందాం. మనం ఈ ప్రపంచంలో పుట్టిన క్షణం నుండి మనం చూసే మొదటి ముఖం కుటుంబం. తల్లి ముద్దు, తండ్రి కష్టం, సోదరుల స్నేహం ఇవన్నీ కలిపితేనే అది కుటుంబం. కానీ ఈ రోజుల్లో మనం నిజంగా కుటుంబం అర్థం మర్చిపోతున్నామా? ఫోన్, సోషల్ మీడియా, బిజీ లైఫ్ మధ్య మన కుటుంబం మన చేతుల మధ్య జారిపోతుందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. కుటుంబం అంటే ఏమిటి, అది మన జీవితానికి ఎందుకు అవసరం, మరియు కుటుంబం మనకు నేర్పే అద్భుతమైన పాఠాలు ఏమిటో. కుటుంబం అంటే అర్థం. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, అది ప్రేమ, అర్థం చేసుకోవడం, కష్టాల్లో తోడుగా ఉండడం. మన జీవితంలో ఎవరు మన కోసం నిరంతరం ఆలోచిస్తారో వారు మన కుటుంబం. తల్లిదండ్రులు మన మొదటి గురువులు, సోదరులు మన మొదటి స్నేహితులు. కుటుంబం అంటే మన మనసుకు శాంతి ఇచ్చే స్థలం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒకరోజు ఒక యువకుడు తన ఉద్యోగం కోసం విదేశాలకి వెళ్ళాడు. విజయాన్ని సాధించాడు, కానీ తన తల్లిదండ్రులకి కాల్ చేయడం మర్చిపోతాడు. చివరకు అతడు గ్రహించాడు, డబ్బు మనకు సౌకర్యం ఇస్తుంది, కానీ కుటుంబం మనకు శాంతి ఇస్తుంది. తల్లిదండ్రుల త్యాగం. మన తల్లి మన భవిష్యత్తు కోసం తన నిద్రను త్యాగం చేస్తుంది. మన తండ్రి తన స్వప్నాలను మన కలల కోసం వదులుతాడు. వారు మనకు చెప్పే మాటలు అప్పుడప్పుడు కఠినంగా అనిపిస్తాయి, కానీ వాటి వెనుక ప్రేమ, ఆందోళన, ఆశలు దాగి ఉంటాయి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక పేద కుటుంబం. తండ్రి రోజంతా కష్టపడి పని చేస్తాడు. కుమారుడు చదువుల్లో మెరుగుపడతాడు, చివరికి ఐఏఎస్ అవుతాడు. కానీ ఒక రోజు ఇంటికి వచ్చి చూస్తే తండ్రి పాత చొక్కా వేసుకొని కూర్చున్నాడు. కుమారుడు కన్నీరు పెట్టుకుంటూ ఇలా అంటాడు, నాన్న, మీరు నన్ను ఐఏఎస్ చేశారు, కానీ నేను మీలాంటి మనిషి కాలేకపోయాను అని అంటాడు. అది కుటుంబం యొక్క నిజమైన విజయ కథ. కుటుంబం మనకు 3 గొప్ప పాఠాలు నేర్పుతుంది: క్షమించడం, సహనం, ప్రేమ. మనం ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించిన కుటుంబం లేకపోతే మనసు ఖాళీగానే ఉంటుంది. కుటుంబం మనకు నేర్పిన విలువలే మన జీవితానికి పునాది. ఈ రోజుల్లో కుటుంబ విలువలు ఎందుకు తగ్గుతున్నాయి? టెక్నాలజీ మనల్ని దగ్గర చేసింది, కానీ మన హృదయాలను దూరం చేసింది. సోషల్ మీడియా, వర్క్ ప్రెషర్ మరియు ఇవన్నీ మన కుటుంబ బంధాలను బలహీనపరుస్తున్నాయి. కానీ మనం ఒక్కసారి ఆలోచించాలి, మన విజయాన్ని చూసి నిజంగా ఆనందించే వాళ్ళు ఎవరున్నారు? మన కుటుంబమే కదా. కాబట్టి మనం తిరిగి మన కుటుంబం వైపు అడుగు వేయాలి. కుటుంబం అనేది ఆశ్రయం. మనం బలహీనంగా ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మనకు మొదట సహాయం చేసే చేతులు కుటుంబం చేతులే. కుటుంబం మనకు కేవలం అండ కాదు, అది మన ఆత్మబలం. మనం పతనం అయినప్పుడు లేపేది కుటుంబమే. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, ఒక యువకుడు వ్యాపారంలో విఫలమయ్యాడు. అందరు విమర్శించారు, కానీ అతని తల్లి మాత్రం నువ్వు మళ్ళీ నిలబడతావు అంది. ఆ ఒక్క మాటతో అతను తిరిగి జీవితంలో ఎదిగాడు. ఇది కుటుంబం ఇచ్చే అద్భుతమైన శక్తి. కుటుంబం అనేది మన జీవితానికి పునాది, మన మనసుకి శాంతి. మనకు ఉన్న నిజమైన సంపద మన కుటుంబం. కాబట్టి ఎప్పుడు బిజీగా ఉన్నా సరే ఒక కాల్ చేయండి, లేదా వాళ్ళతోని కొద్దిసేపు సమయం గడపండి. ఎందుకంటే మనం వారికి ఇచ్చే సమయం అదే వారి జీవితంలో ఆనందం. కుటుంబం అంటే కేవలం మనతో ఉండేవారు మాత్రమే కాదు, మన కోసం ఎల్లప్పుడూ ప్రార్థించేవారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.